Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఎందుకంటే ఇది ఈ సీజన్లోనే చేసే ఎపిసోడ్ కాబట్టి అందుకనే స్పెషల్ అని అంటున్నాను. మా ట్రిప్ అయితే అరుణాచలం ఇంకా కాంచి చాలా బాగా జరిగింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఐ నీడెడ్ దట్ బ్రేక్ అంటే వెకేషన్స్ ఇలా వెళ్తాము. డివోషనల్ బ్రేక్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ నీడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. డివోషనల్ బ్రేక్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండ్ తీసుకోవాలి కూడా. ఈ సంవత్సరం ఏంటో అన్ని టెంపుల్స్ అలా కుదిరిపోయింది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, ఈరోజు నేనేం చేయబోతున్నానంటే, ఎక్కడ చూసినా మీకేం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే రోడ్ పైన చూస్తే మామిడికాయలు, చెట్లకి చూస్తే మామిడికాయలు, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్స్, డిఫరెంట్ రెసిపీస్ అన్నీ టుగెదర్గా ఒక అద్భుతమైన మ్యాంగో మీల్స్ చేయాలనుకుంటున్నాను. వినడానికి కొంచెం వెరైటీగా అనిపించవచ్చు, బట్ టేస్ట్కి మాత్రం అదిరిపోద్ది. నాలాగా కొంతమంది ఉండొచ్చు, మ్యాంగోతో కూరలేంటి అసలు చిచి నో వే అనుకుని, నేను కూడా ఆ టైపే. బట్ మనందరికీ నచ్చేలాగా మంచి టేస్టీ రెసిపీస్ కొన్ని నేను గ్యాదర్ చేశాను. ఈ వీడియోలో మనం మ్యాంగో మీల్స్ చేసుకోబోతున్నాం అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ట్రై చేయబోతున్నాం సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ కొత్తగా. కొన్ని ట్రై చేసాం, కొన్ని కొత్తగా ట్రై చేయబోతున్నా. సో చూద్దాం ఎలా రాబోతుందో. అండ్ నేనైతే చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా ఇంట్లో అందరు టేస్ట్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నారు. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకే రెసిపీ నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. మీరేమైనా సజెస్ట్ చేయాలనుకున్నా సరే ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ మీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఏ పండగ అయినా ఏదైనా స్వీట్తో మొదలు పెట్టాలంటారు కదా. ఫస్ట్ అయితే మనం మ్యాంగో సాగో అంటారంట. ఈ మ్యాంగో సాగో అనేది ఏంటంటే ఒరిజినేటెడ్ ఫ్రమ్ హాంకాంగ్. ఈ చైనీస్ డెజర్ట్ బార్స్లో అయ్యా చాలా ఎక్కువ దొరుకుతుందంట అండ్ ఏషియన్ కంట్రీస్ బేసికలీ. సో మన ఇండియాలో కూడా చాలామంది ట్రై చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క పేర్లు ఉంటుంది. వాళ్ళ సైడ్ ఒకలా చేస్తారు, మన సైడ్ ఒకలా చేస్తారు. సో ఈసారి నేను కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్నాను కాబట్టి ఈ డిష్ ట్రై చేస్తున్నా. దీంట్లో మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆబ్వియస్లీ మ్యాంగోస్, ఇంకా సగ్గు బియ్యము, కోకోనట్ మిల్క్ లేకపోతే కనుక బాగా మరిగించిన పాలు వేసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ కొంచెం మినిట్ మేడ్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు నట్స్ అవి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసేద్దాం. సో ఈ డెజర్ట్ చేసే ముందు మనం సగ్గు బియ్యాన్ని అట్లీస్ట్ 15 to 20 minutes నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యాన్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 మ్యాంగోస్ తీసుకుని ఒకటేమో ఫుల్గా పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అది పైన లేయర్గా యాడ్ చేయడానికి. ఇంకో మ్యాంగో ఏంటంటే పెద్ద పీసెస్ కట్ చేసుకుని గ్రైండర్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇంతవరకు నాయన్ని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దీంట్లో వేసుకుని మనము ఉడకపెట్టుకోవాలి. దీంట్లో వాటర్ మెజర్మెంట్ ఏమి ఉండదు మనకి. జస్ట్ ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుని ఆ సగ్గు బియ్యాన్ని మనము డెజర్ట్లో వేసుకుంటాము. సో ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము బాయిల్ చేసుకోవాలి. మీకు ఉడికిపోయిన తర్వాత తెలుస్తుంది. మనం యూజువల్గా మన ఫ్యామిలీస్లో సేమియా చేసుకుంటాం, దాంట్లో సగ్గు బియ్యం వేస్తాం కదా, ఆ టెక్స్చర్ ఉడికితే సరిపోద్ది. సో సగ్గు బియ్యం ఆల్రెడీ నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వకూడదు. మీడియంలోనే పెట్టుకుని బాయిల్ చేయాలి. సో దట్ క్విక్గా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో మనకి సగ్గుబియ్యం మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది కాబట్టి దీన్ని వడకట్టేసుకుందాము. సో వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఈ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. ఇట్ లుక్స్ లైక్ జెలీ చిన్న బాల్స్ లాగా. సో దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ 2 మ్యాంగోస్వి వేస్తున్నాను గ్రైండర్లో. దాని తర్వాత కోకోనట్ మిల్క్ ఆఫ్ 1 glass తీసుకున్నాను. సో దట్ యూ గెట్ దట్ క్రీమీ టెక్స్చర్ అనమాట. అండ్ దాని తర్వాత మినిట్ మేడ్ ఫర్ స్వీట్నెస్. ఒకవేళ మీరు ఫ్రూట్తో న్యాచురల్గా తినాలనుకుంటే అలా కూడా తినొచ్చు. బట్ నేను కొంచెం స్వీట్ యాడ్ చేస్తే బాగుంటుందని మినిట్ మేడ్ యాడ్ చేస్తున్నాను. సో
సో అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం వేసుకుని ఎక్సెప్ట్ సగ్గుబియ్యము ఇంకా మామిడికాయ ముక్కలు సపరేట్ ఉంచుకోవాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ కలిపి నేను బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి దానికి, అది ఆన్ చేసుకోవాలన్నమాట. మనకి హడావిడిలో అది గుర్తురాదు. స్మెల్ అయితే ఇట్ స్మెల్స్ లైక్ కోకోనట్ ఫ్లేవర్ అండ్ మ్యాంగో స్వీట్నెస్ అయితే స్మెల్ వస్తుంది. లుక్స్ సో గుడ్, టెక్స్చర్ చాలా స్మూత్గా ఇఫ్ యూ సీ. సో మనము మ్యాంగో పల్ప్ రెడీ చేసుకున్నాం కాబట్టి దాంట్లో మనము ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యం మిక్చర్ని యాడ్ చేస్తున్నాం. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ప్రాపర్గా బీట్ చేసుకుంటే ఏంటంటే ఆ సగ్గుబియ్యం చంక్స్ అనేవి మనం అది సిప్ చేస్తున్నప్పుడు చాలా బాగా వస్తుంది. సో అందుకని చెప్పి నేను ప్రాపర్గా బీట్ చేస్తున్నా. దీంట్లో మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, అంటే అన్నీ కాదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్, మ్యాంగో పీసెస్ అలా. నాకు ఈరోజు ఏంటో ఫుల్ తినాలనిపిస్తుంది మ్యాంగో. సో ఇది ప్రెజెంటబుల్గా ఉండడానికి నేను ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకున్నాను. మీరు గ్లాస్లో కూడా వేయొచ్చు. ఇట్ లుక్స్ లైక్ అ థిక్ షేక్. ఫస్ట్ నేను ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న సాగో తీసుకుని దీంట్లో వేసుకుంటున్నా. మనము మ్యాంగో ప్యూరీ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ని ఫస్ట్ లేయర్ వేసుకున్నాను. తర్వాత మ్యాంగో పీసెస్ క్యూట్గా చిన్న పీసెస్ యాడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ మ్యాంగో సాగో ప్యూరీ వేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ మ్యాంగో పీసెస్ వేసి అప్పుడు బాదం పప్పులు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్ లుక్స్ సో యమ్మీ. ఓకే, మన ఫస్ట్ డిష్ తర్వాత ఇప్పుడు నేను సెకండ్ డిష్ ఏంటంటే, ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ నాకు వినగానే డెఫినెట్గా ఇది ట్రై చేయాలి అనిపించే డిష్ అనమాట. అరటికాయ విత్ మామిడికాయ కూర. అసలు వింటేనే ఇట్లా ఫీల్స్ సో యమ్మీ. బికాస్ అరటికాయ నాకు మామూలుగా ఫ్రైస్ అవి ఇష్టం. అరటికాయ టమాటో కూడా బాగానే ఉంటుంది. అరటికాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకుని మామిడికాయ వేసి వండుకుంటే అంట వెజిటేరియన్స్కి ఇది చేపల పులుసు లాంటిది అని అంటారంట. సో అందుకని చెప్పి నేను ట్రై చేయాలనుకుంటున్నాను. సో ఈ మామిడికాయ అరటికాయ పులుసుకి ఏంటంటే ముక్కలు మనము ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత బయట పెట్టుకోవద్దు, ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి, నల్లగా అవ్వకుండా ఉంటాయి. అండ్ నేను ఈ చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్న, పులుసులోకి చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ మామిడికాయ పీసెస్ వచ్చి ఇలా కట్ చేసుకున్నాము. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా స్లిట్ చేశాను అనమాట. సో దట్ అది పుల్లగా పులుసులో తగిలిన తర్వాత అది ఒక మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుంటాను, సో దట్ గ్రేవీ మంచిగా వస్తుంది కాబట్టి. అండ్ ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కొన్ని గ్రీన్ చిల్లీ స్లిట్ చేసినవి. సో ఇవి అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో పేస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా గ్రేవీ, ఏ కూరలో అయినా గ్రేవీ తక్కువ అవుతుందంటే దిస్ ఇస్ ద టెక్నిక్ దట్ ఐ యూజ్. సో లెట్స్ గ్రైండ్. ప్రతిసారి చేసేద్దాం, గ్రైండర్ ఆన్ చేయకపోవడమే ప్రతిసారి. ఎవ్రీ టైమ్ ఐ కీప్ ఫర్గెటింగ్. ఓకే, మన ప్యూరీ రెడీ అయిపోయింది. ఈ కూర కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ మేకింగ్ ద కర్రీ. సో మనం పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి, లైక్ మనం రెగ్యులర్ చేసే కర్రీస్ లాగానే. దీనికి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది బికాజ్ ఇది పులుసు కూర కాబట్టి. సో ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం కొంచెం. ఇది ఎందుకంటే మనకి చెప్పాను కదా పులుసు కూర అని చెప్పి కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం మరిగిన తర్వాత మనకి వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు,
కరివేపాకు అండ్ తాలింపు దినుసులు అన్నీ వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యిద్ది అనమాట. దాని తర్వాత పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాను, ఏవైతే మనం స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా అవి. అవన్నీ తాలింపులు కొంచెం వేగిన తర్వాత ఈ చిన్న ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. వాటిని కొంచెం మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మన ప్యూరీ అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, సో దట్ అవి కొంచెం ఈజీగా మగ్గుతాయని నేను విన్నాను. సో అందుకని ఎప్పుడు చూసినా ఉల్లిపాయల్లో సాల్ట్ యాడ్ చేస్తాము. అండ్ పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది కూరలో. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న లిడ్ పెట్టుకుని వాటిని కొంచెం మగ్గనివ్వాలి. నేను ముందే ధనియా పౌడర్, జీరా పౌడర్, కారము అన్నీ వేసేసుకున్నా, సో దట్ ఏంటంటే అరటికాయ ముక్కల్లోకి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు అవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ పైకి తేలుతుందన్న టైంలో మనం వెజిటేబుల్స్ ఏవైతే ఉంటే అవి యాడ్ చేసుకోవాలి. లైక్ మామిడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు. ఫస్ట్ అయితే నేను అరటికాయ ముక్కలు యాడ్ చేస్తున్నా. మామిడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కావాలంటే కారం, ఉప్పు అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. నేను కొంచెమే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సో దట్ ముక్కలోకి వెళ్తుంది. సో అవన్నీ కలిపి నీట్గా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆవిరి పైన కొంచెం సేపు ఉడకనిచ్చాక అప్పుడు వాటర్ వేసుకుందాం, బికాజ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాని లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో మనకి ముక్కల్లోకి ఉప్పు, కారం అన్నీ వెళ్ళాయని అనిపించినప్పుడు వాటర్ వేసుకోవాలి. సో మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే మనకి పీసెస్ పెద్దగా వేసాం కాబట్టి అవి కొంచెం ఎక్కువ ఉడకాలి. అండ్ నేను ఇప్పుడైతే చింతపండు పులుసు రెడీ చేస్తున్నాను. ఎంత మనం మామిడికాయలు వేసినా కొంచెం చింతపండు రవ్వ తగిలితేనే మనకు టేస్ట్ వస్తుంది. అండ్ అంతేకాకుండా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను, గ్రేవీ మరీ లిక్విడ్ పల్చగా అయిపోయేలా ఉంది అనిపించింది. సో నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, మా చిన్నతే నేర్పించారు నాకు. ఇట్లా ఎప్పుడన్నా గ్రేవీ ఎక్కువ అయిపోయినా, బాగా నీళ్ళగా అయిపోయింది అనుకోండి కూర, అప్పుడు శనగపిండి కలుపుకుని వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. శనగపిండి తీసుకుని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిపోయే అనే టైంలో మనం చింతపండు రవ్వ వేసుకోవాలి, చింతపండు పులుసు. కొంచెం నాకు లిక్విడ్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం శనగపిండి వేస్తున్నాం. ఇప్పుడైతే మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొత్తిమీర వేసి అలా సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో టేస్ట్ చూసేటప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు ఉప్పు కోసం టేస్ట్ చూసాం, ఇట్స్ సో యమ్మీ. సో మనం నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వైరల్ మ్యాంగో రోటు పచ్చడి. నేను ఎక్కడ చూసినా ఈ మ్యాంగో రోటు పచ్చడే. సో మనం కూడా ట్రై చేద్దాం, ఏముంది చాలా సింపులే కదా అని చెప్పి ట్రై చేయాలనుకున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రా మ్యాంగో, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ అండ్ వెల్లుల్లిపాయలు. సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం ప్యాన్లో.
సో మామిడికాయలని ఫస్ట్ ఇట్లా రివర్స్లో ప్లేస్ చేసుకోవాలి అండ్ టమాటాస్ని కూడా అలాగే ప్లేస్ చేసుకుని అన్నీ ప్లేస్ చేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలన్నమాట. అండ్ నేను ఇందాక కర్రీస్లో మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా సైడ్లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, ఎలా దంచుకుంటాం కాబట్టి అందుకని నేను పీసెస్ కూడా యాడ్ చేస్తున్నా. ఓకే, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. అవి మగ్గాయో లేదో చూసుకోవాలంటే మనం ఫోక్ పెట్టి చెక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇవి మనం ఇప్పుడు సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని దంచి చేసుకోవచ్చు. ఓకే, మనము మామిడికాయలు అన్నీ మగ్గ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. రా కొత్తిమీర కూడా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టమాటోస్ది ఏదైతే స్కిన్ ఉంటుందో అది మగ్గిపోయిన తర్వాత ఇలా పీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం జస్ట్ అది ఎక్స్ట్రా స్కిన్ తీసేసుకుంటే మనకి పచ్చడి గ్రేవీ బాగా వస్తుంది టెక్స్చర్గా. సో అందుకని నేను ఈ స్కిన్ పీల్ చేసేస్తున్నా. సో ఇందులో నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, వేడి పైన దాంట్లోకి మగ్గుతుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా మనం సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం చిల్లీ పౌడర్. సో ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకుని, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కొత్తగా ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. చూడ్డానికైతే చాలా యమ్మీగా కనిపిస్తుంది. సో నేను కొంచెంగా దంచుతున్నాను, ఎందుకంటే మనకి చిన్నది ఉంది కాబట్టి. యూజువల్గా బయట ఉంటుంది పెద్దది, సో అందుకని ఈ చిన్న దాంట్లోనే కొంచెంగా చేసుకుంటే ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఇదవుతుంది, మిక్స్ అవుతుంది. అన్నీ బాగా మగ్గితేనే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పచ్చడిలో. నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము. అండ్ సందేశ్కి ఎలా నచ్చుతుందో చూడాలి మరి. మన మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో రోటి పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత నేను కొంచెం రా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, సో దట్ అవి కొంచెం పులుపు తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసేసి టేస్ట్ చూద్దాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఏది టేస్ట్ చూసినా చూడకపోయినా రోటి పచ్చడి టేస్ట్ చూడకుండా పక్కన పెట్టలేము. సో ఆ పులుపు స్పైసీనెస్ అది చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఎందుకు వైరల్ అయిందో ఇప్పుడు నాకు అర్థమైంది. నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ మై మామ్ వుడ్ లవ్ ఇట్. నోట్లోంచి నీళ్ళు వస్తుంది. ఓకే, దీంట్లోంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కుదిరితే కనుక రోట్లో దంచడానికి ట్రై చేయండి, బికాజ్ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అదంతా తీసి బౌల్లోకి పెట్టేసుకుందాం. మనం మామిడికాయ రసం పెట్టుకుందాం ఇప్పుడు, ఎందుకంటే రసం లేనిది ఏ మీల్స్ కంప్లీట్ అవ్వవు. సో అందుకని చెప్పి మామిడికాయ రసం చేయాలనుకుంటున్నాను. మీకు అనిపించవచ్చు అన్ని మామిడికాయలతో ఒకటేసారి తింటే ఎలా ఉంటుంది, అసలు అంత పుల్లగా ఉంటాయేమో అని. లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఒకటి కొంచెం పుల్లగా, ఒకటి కారంగా, ఒకటి తీయగా అలా ఉంటాయి కాబట్టి వీ కెన్ మేనేజ్. యాక్చువల్లీ సందేశ్ లాంటి వాళ్ళకి పెట్టామనుకోండి, ఏది మామిడికాయో ఏది నార్మల్దో తెలియకుండానే తినేస్తాడు, జస్ట్ బికాజ్ పుల్లగా ఉంటే మామిడికాయ అని తెలుస్తుంది కాబట్టి. సో చాలా వాటిల్లో నేను మసాలాస్ అవి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మామిడికాయ రసం చింతపండు బదులు మామిడికాయ యూస్ చేస్తాను. సింపుల్, బట్ రెసిపీ సంథింగ్ డిఫరెంట్. సో ఫస్ట్ అయితే మనం మామిడికాయలని ఉడకపెట్టుకోవాలి. మామిడికాయని చెక్కుని ఆ పీసెస్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. సో మనం బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో మ్యాంగో పీసెస్ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం మ్యాంగో ప్యూరీ చేయబోతున్నాం కాబట్టి. ఫస్ట్ అయితే ఇట్లా ఉడకపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది వర్క్. సో మన మ్యాంగో ముక్కల్ని బాయిల్ చేసుకుని అవి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది, మనకి ప్యూరీ రెడీ అయిపోద్ది. తర్వాత మనం రసం పెట్టుకోవడమే. జస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మ్యాంగో పీసెస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ప్యూరీ అయితే అయిపోయింది ఇట్లాగా గుజ్జులాగా, సో దట్ మనకి రసం టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా రసం పెట్టేసుకుందాం. రసంకి నూనె వేసుకున్నా. ఫస్ట్ కొంచెం నూనె వేయగానే కొంచెం కరివేపాకు, తాలింపు దినుసులు, బికాజ్ మనం ముందే తాలింపు పెట్టేసుకుంటే తర్వాత పెట్టుకోవసరం లేదు.
సో అందుకని ముందే యాడ్ చేసేస్తున్నా అన్ని. ఈ రసం కొంచెం ఘాటుగా, కారంగా ప్లస్ పుల్లగా కూడా ఉండబోతుంది. సో ఎప్పుడన్నా జలుబు అలా ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే బాగుంటుంది. సో టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నాను అండ్ ఆల్సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే అవన్నీ త్వరగా కుక్ అవుతాయి. దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ప్యూరీ ఉంటుంది కదా, మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో అవన్నీ యాడ్ చేసేసాం మనము. వి జస్ట్ హ్యావ్ టు యాడ్ వాటర్ అండ్ ఇంకొంచెం పెప్పర్ అవి యాడ్ చేస్తే ఏంటంటే మనకు ఆ ఘాటు యాడ్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నా. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. సో మనకి వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిలింగ్కి వస్తుంది కదా, ఆ టైంలో మనము కొంచెం సాల్ట్, కారం, ధనియాల పౌడర్ రసంలోకి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. పెప్పర్, మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా రసం మొత్తం అయిపోయి వచ్చింది. ఆ టైంలో మనం రసం పౌడర్ యాడ్ చేయాలి. సో ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, రసం కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఫ్రై ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఆ రెసిపీని ట్రై చేద్దాం. లెట్స్ గో. ఫ్రైకి ఎలా ప్లాన్ చేశానంటే క్యారెట్ తురుము, మామిడికాయ తురుము అండ్ కొబ్బరి తురుము తీసుకున్నాను. ఈజీగా క్విక్గా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే మనం పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నాకు ఎందుకో గ్రీన్ చిల్లీ చేత్తో చింపితే చాలా కారం ఎక్కువ అవుతుందేమో అనే ఒక ఫీలింగ్. సో అందుకని తప్ప జస్ట్ సిజర్ యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడు కొంచెం ఆవాలు యాడ్ చేసుకుని తాలింపు దినుసులు యాడ్ చేస్తున్నాను. సో మనకి కొంచెం చంకీగా అట్లా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోద్ది మనకి. సో కొంచెం మనకి తాలింపు వేగిన తర్వాత ఫస్ట్ అయితే నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ వేసుకోగానే. కొంచెం పసుపు ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి సో దట్ మనకి అది మాడకుండా ఉంటుంది. సిమ్లో అస్సలు పెట్టొద్దు బికాజ్ ఇది డీప్ ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి. సో క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత నేను సెకండ్ వచ్చి మామిడికాయ యాడ్ చేస్తున్నాను, మామిడికాయ తురుము. ఇవన్నీ మిక్స్ చేసుకుని మనము అట్లీస్ట్ ఒక 5-6 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి సో దట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కర్రీలోకి యాడ్ అవుతాయి. నాకు ఇంకా చాలా డిషెస్ చేయాలని ఉంది బట్ మాకు లంచ్ టైం అవుతుంది కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫాస్ట్గా కుక్ చేసుకుని అరేంజ్ చేసుకుంటే మన పని అయిపోద్ది. సో ఇప్పుడు లాస్ట్ నేను కొబ్బరి తురుము యాడ్ చేసిన బికాస్ కొబ్బరి ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు అది మాడిపోద్ది. సో అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇది వేసిన వెంటనే కొంచెం త్వరగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మన క్యారెట్, మ్యాంగో, కొబ్బరి తురుము ఫ్రై అయిపోయింది. కలర్స్ చూస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. లాస్ట్లో కొత్తిమీర ఒక్కటి యాడ్ చేశాను. అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా నా డ్రెస్ కలర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి యాక్చువల్లీ. ద పింక్స్ అండ్ రెడ్స్ అండ్ ఆరెంజెస్, yellows, whites. సో
లుక్స్ వెరీ యమ్మీ. ఓకే, వంట అయితే అయిపోయింది. హ్యాపీగా అన్ని డిషెస్ కంప్లీట్ అయిపోయింది. నాకైతే అన్నిటికన్నా ఫేవరెట్ రోటి పచ్చడి చాలా బాగా అనిపించింది. అండ్ మస్ట్ ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. మీకు ఏ డిష్ చూడగానే నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సక్సెస్ఫుల్లీ మనం 5 years కంప్లీట్ చేసాము. సందేశ్ వచ్చేసాడు లంచ్ చేయడానికి. మీకు నాకు కంగ్రాచులేషన్స్. ఇంకెప్పుడు 1 million అండ్ ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు మీట్ యూ ఆల్. ఒక్కసారి 1 million coming soon. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు హగ్ ఇచ్చావు? ఆకలిస్తుంది. ఆకలిస్తుందంట. 5 years కంప్లీట్ అయింది కాబట్టి. How did you like it being with an influencer content creator since 5 years? చెప్పు. హౌ డిడ్ యూ లైక్ బీయింగ్ విత్ మీ ఫర్ ఆల్ దిస్ 5 years? 10 years మన రిలేషన్ పక్కన పెట్టు. ఈ కాంటెంట్ క్రియేటర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ కాంటెంట్ అని అంటూ ఉంటావు కదా, ఏ పర్సనల్ అంటూ ఉండదా? ఇంకా నయం, నేను చాలా పర్సనల్గా ఉంచుతాను మా రిలేషన్షిప్ని అని నీకు తెలియదు అనమాట. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్? దట్స్ వాట్ మై క్వశ్చన్. లైక్ వాట్? బీయింగ్ విత్ అ కాంటెంట్ క్రియేటర్ అంటే అది నీ ప్రొఫెషన్ కదా. ఓ థ్యాంక్స్, దట్స్ మై ప్రొఫెషన్. సో ఇప్పుడు నీకు ఒక టెస్ట్ ఉంది. ఏంటది? ఓకే, ఇప్పుడు సందేశ్ టాస్క్ ఏంటంటే, లాస్ట్ టైం నేను మీల్స్ చేశాను కదా, మా ఇంటి వెజ్ మీల్స్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేసా. దాంట్లో సందేశ్కి ఇది ఇష్టం, సందేశ్కి అది ఇష్టం అని చాలా వెరైటీస్ చేస్తే లాస్ట్కి సందేశ్కి పెట్టలేదేంటని చాలామంది కమెంట్స్ చేశారు. సో అందుకని ఈరోజు సందేశ్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలని డిసైడ్ అయ్యా. సో దిస్ ఇస్ కాల్డ్ మ్యాంగో స్వీట్, మ్యాంగో సాగో అంటారు. మ్యాంగో సాగో. సాగో. ఓకే, ఇది ఇట్స్ మ్యాంగో రోటి పచ్చడి. ఇది అది నేను చెప్పను, తిని చెప్పు నువ్వు. చెప్పు. ఏంటో నేను చెప్పను, నువ్వు తినే చెప్పు. చెప్పు. మామిడికాయ కూరరా. మామిడికాయ కూర. ఇది మ్యాంగో క్యారెట్ కొబ్బరి ఫ్రై. వావ్. అండ్ దట్ ఈస్ మ్యాంగో చారు. ఓకే. సో ఫస్ట్ యూ ట్రై వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఫస్ట్ ఐ విల్ ట్రై ద రోటి పచ్చడి. నిజంగా బాగుంది, కొంచెం పులుపుగా ఉంది కానీ బికాజ్ ఇట్స్ మ్యాంగో పచ్చడి కాబట్టి. ఎక్కువ తెలియట్లేని. పుల్లగా ఉంది బట్ ఇట్స్ నైస్. ఇట్స్ నైస్, నైస్, బాగుంది, డిఫరెంట్ టేస్ట్. వాట్ ఎల్స్ యు వాంట్? ఐ వాంట్ టు ట్రై దిస్ వన్. కొబ్బరి ఫ్రై ట్రై చేస్తా. దిస్ లుక్స్ కలర్ఫుల్. కలర్ఫుల్, ఇట్ లుక్స్ గుడ్. ఫస్ట్ నీకు పెడతాను వితౌట్ గీ. ఓకే. అదిరిందా? సూపర్ ఉంది, అసలు మ్యాంగో ఉన్నట్టే లేదు. నేను చెప్పాను కదా. అదిరింది, హైలైట్ ఉంది. అదే అసలు నేను ఫస్ట్ టైం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసాము. మస్తు ఉంది ఇది, మళ్ళీ చెయ్యి ఎప్పుడైనా. వావ్, మా ఆయన అలా అన్నాడు అంటే ఇట్స్ అమేజింగ్ జింగ్ అని అర్థం అనమాట. లేకపోతే సందేశ్ కూరకే ఏది నచ్చుతూ. సందేశ్ ఇప్పుడు కర్రీ తిని చెప్పాలి ఎలా ఉందో. ఓకే, కర్రీ టైం. ఓకే, కొంచెం భయపడుతున్నావు ఏంటమ్మా? నువ్వు తిను ఫస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ నీకే. ఎందుకు? ఎందుకంటే ఇందాక ఫస్ట్ నీది పెట్టాను, సూపర్ ఉంది. సో అబ్బో, ఇది కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ నేను ఫస్ట్ టైం ఎందుకో ఇది మరి పులుగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసి ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్. బాగుంది, అంత పులుగా ఏం లేదు. అవునా? ఫస్ట్ ట్రై చే. పుల్లగా ఉందా? ఎక్కువ ఉందా? ఏమో, బానే ఉంది. యాక్చువల్లీ పుల్లగా లేదంతా. యాక్చువల్లీ నేను కొంచెం మసాలా యాడ్ చేశాను సార్. అది ఎక్కువ టేస్ట్ ఉంది మసాలా. యు నో వాట్ కర్రీ ఇస్ దట్? ఉయ్యంలే. ఇట్స్ నో, వై వుడ్ ఐ పుట్ ఫిష్ ఆన్ ఇన్ యువర్ ప్లేట్? ఏంటది? అరటికాయ మ్యాంగో కర్రీ. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బాగుంది. అసలు తెలియలేదు కదా, చెప్పానా నేను? నాకు అరటికాయ ఇష్టం గానీ అరటికాయ ఫ్రై ఇష్టం. ఐ నో యు లైక్ ఇట్ బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ యాజ్ కర్రీ. అందుకని చెప్పి ఫ్రైస్ అందరూ తింటాడు ఎప్పుడు, బట్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసా. బట్ ఇట్స్ నైస్.
లాస్ట్ అండ్ ఫైనల్ డిష్ ఆఫ్ ద డే, రసం. अच्छा है. ఇట్ టేస్ట్ లైక్ ప్రాపర్ రసం. నీకు నచ్చే రసంలా ఉంది. చూడాలి ఇప్పుడు ఏమంటారు. బాగుంది. బాగుందా? నార్మల్ రసంలానే ఉంది కదా, ఇట్స్ నాట్ పులుపు. సో ఓకే, మా ఆయన అన్నీ ట్రై చేసేసాడు, అన్నీ సూపర్గా ఉన్నాయి. మ్యాంగో సాగు ఇప్పుడు వెంటనే ట్రై చేయలేడు కాబట్టి కొంచెం టైం తీసుకొని ట్రై చేస్తారు. బట్ ఐఎమ్ షూర్ హీ విల్ లవ్ ఇట్ బికాస్ హీ లవ్ స్వీట్ మ్యాంగోస్. నాకు కూడా చాలా ఇష్టము. మా ఇద్దరికైతే ఈ రెసిపీస్ చాలా నచ్చాయి. ఐ గివ్ బిగ్ థమ్స్ అప్ టు ఆల్ దర్ వైరల్ రెసిపీస్ ఆఫ్ మ్యాంగోస్. సో ప్లీజ్ టు ట్రై ఇట్ అవుట్. లైఫ్లో ఏదో ఒక ట్రై చేస్తూ ఉండండి, సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ సమ్మర్లో ఇంకా పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి చేసి పెడితే దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ అన్నీ ఒకటే రోజు చేసుకోవాలని ఏం లేదు, మీకు స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఒక్కొక్క డిష్ ఒక్కొక్కసారి ట్రై చేయొచ్చు. డూ ట్రై ఇట్ అవుట్. అండ్ మీరేవి ట్రై చేస్తారో కింద కమెంట్ చేసి చెప్పండి. నేను చేసిన ప్రాసెస్లో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your bestie. Bye bye.